No family week. That's the bomb on Sanjana. సో నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, నా వల్ల కాదు. హలో, వెల్కమ్ టు జయా ఛానల్ అండి. ఇప్పుడు టైం చూస్తే తెలుస్తుంది మీకు. ఎర్లీ మార్నింగ్ 4:36 అయిందండి టైము. క్లియర్గా లేదు, కెమెరా అర్థం చేసుకోండి. 4:36. టుడే సండే. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి చేసుకుంటూ ఉన్నాను. సరే టైంపాస్కి యాక్చువల్గా బిగ్ బాస్ షో అనేది చాలా వరకు జెన్యూనిటీ లేదు, ఫేవరిజం, గ్రూపిజం ఇలాంటివి చూసి కూడా పొలిటికల్గా చూస్తుంటే కూడా గ్రూపిజం అంటే కూటమిలుగా ఏర్పడి ఇండిపెండెంట్గా ఉన్న నిజాన్ని, ఒంటరిగా ఉన్న నిజాన్ని ఓటమి పాలు చేస్తున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ కూడా ఈ సీజన్లో ఉన్నవన్నీ కూడా గ్రూపిజం, ఫేవరిజం మీదే నడుస్తున్నాయి. టాస్క్లు కానీ, ఇటువరకు ఉన్నటువంటి రైవరీ కానీ, ఇటువరకు ఇంతకు ముందు సీజన్స్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ కానీ, హ్యుమానిటీ కానీ, ఈక్వాలిటీ కానీ ఇలాంటివి ఏమీ లేవండి. ఈసారి మొత్తం డ్రమటైజేషన్, నాటకాలు అంతా కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫ్లిప్ అవటం. అలా ఫ్లిప్ అయిన టైంలో కూడా 1 minute ఫ్లిప్ అయిన టైంలో కూడా వాళ్ళకి వాల్యూ ఇచ్చి ఆ మాటలు, నిజాన్ని కూడా హోస్ట్ నిర్భయంగా లేదు. తర్వాత హోస్ట్ ట్రీట్ చేసే విధానంలో కానీ, ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానంలో కానీ పార్షియాలిటీ కనిపిస్తుంది. ఒకరికి ఒక తీరుగా చెప్తారు, ఒకరికి ఒక తీరుగా చెప్తారు. ఒకరు తప్పు చేస్తే క్లిప్పింగ్స్ చూపించి మరీ వాటిని ఎలా తను అనుకున్న వాళ్ళకి పాజిటివ్గా చూపించడం జరుగుతుంది. సో వీటన్నిటిని బట్టి నేను బిగ్ బాస్ చాలా ఇష్టం. నాకు లైవ్ కూడా ఫాలో అయ్యే నేను, నా వర్క్ కూడా నేను పక్కన పెట్టుకుని కూడా పిచ్చగా అంత ఇష్టం. అలాంటిది రాము రాథోడ్ మీద వాళ్ళు చూపించినటువంటి దుర్మార్గమైన చర్యలు, ఒంటరిని చేశారు, టార్గెట్ చేశారు, గ్రూపిజం, ఒకరి మెప్పు కోసం ఒకరు వాళ్ళ వైపు వత్తాసు తీసుకుని నామినేషన్స్, సిల్లీ రీజన్స్ కనిపించటం లేదని ఇట్లా చాలా వరకు ఉన్నాయి. అది ఒక వీడియో కూడా నేను పెట్టినట్లున్నాను. ఆ రోజు నుంచి నేను ఈ షో చూడట్లేదండి. రాము రాథోడ్కి కనీసం నిలబడి కూడా గట్టిగా స్టాండ్ తీసుకోలేదు. అతని సెల్ఫ్ ఎలిమినేషన్, తను నామినేషన్ వేసిన వ్యక్తికి బాధపడ్డాడు అని హౌస్ మొత్తం కూడా కొంచెం కూడా హ్యుమానిటీ లేదు. ఒకరోజు అతను అన్నం తినలేదు, ఎవరూ కూడా అడగలేదు. ఎందుకంటే నేను లైవ్ ఫాలో అవుతాను, లైవ్ చూసి చెప్తున్నాను. సో ఓకే, లీవ్ ఇట్. ఈరోజు నేను సరే టైంపాస్గా వర్క్ చేసుకుంటూ అసలు ఎపిసోడ్ ఈరోజు నాకు సార్ ఎలా చెప్పారో, ఎందుకంటే కళ్యాణ్ వాంటెడ్గా తనూజాని సెలెక్ట్ చేసుకోవటం, గేమ్ ఓడిపోవడం ఇదంతా అర్థమవుతుంది డ్రామా. సరే ఇక డ్రామా క్వీన్స్ డ్రామా అది ఒక నాకు బిగ్ బాస్ షో అంటే జస్ట్ లైక్ ఇట్ ఈజ్ ఒక సీరియల్ లాగా అనిపిస్తుంది. సరే ఈరోజు ఎపిసోడ్ ఏంటో చూద్దామని చూశాను. అన్యాయంగా హౌస్ మేట్స్ ఇచ్చిన ఓట్స్తో అమ్మాయి 1 వీక్ చూడబోతే పేర్లు కూడా మర్చిపోయాను. సంజన గారిని ఆ విధంగా ఏడ్పించడం న్యాయమా బిగ్ బాస్? ఆమె ఏం చేసిందని 5 months బేబీని వదిలిపెట్టి వచ్చింది. కారణం ఏదైనా కావచ్చు. హౌస్లోకి 5 months బేబీని వదిలిపెట్టి వచ్చి ఆమెకి స్పేస్ ఇవ్వకపోయినా ఏదో ఒక విధంగా నవ్వుతూ స్పేస్ క్రియేట్ చేసుకుని ఏదో చిన్న చిన్న విషయాలు చేసినా వెంటనే రెక్టిఫై చేసుకుని సారీ చెప్పి చేస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ గేమ్లో మీరు చూపించిన హ్యుమానిటీ ఏంటి సార్? నో ఫ్యామిలీ వీక్ లేదని ఎటు మీరు పెడతారు. తర్వాత తను ఎందుకు అంతసేపు ఏడిపిస్తున్నారు? పిల్లల మీద ఎంత బాండింగ్ ఉంటుంది, ఎంత ఎదురు చూస్తుంది ఆమె పిల్లల కోసం. హౌస్ మేట్స్ ఎవరో వాళ్ళకి కోఆపరేట్ చేయలేదని వాళ్ళు ఇచ్చిన డెసిషన్ బట్టి మీరు తను ఆ విధంగా ఏడిపించడం అనేది చాలా తప్పు బిగ్ బాస్. అందుకే నాకు అసలు నేను ఏది కూడా ఒపీనియన్ చెప్పకూడదు అనుకున్నాను. కానీ తల్లి ఎమోషన్స్తో, తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి తల్లి ఎమోషన్స్తో ఎవరు ఆడుకోకూడదు. అది చాలా తప్పు. అది ధర్మం కూడా కాదు. మాకు తెలుసు లాస్ట్లో ఏదో ఒక చేసి ఇస్తారు, కానీ అంతసేపు ఏడిపించకూడదు కదా.
ఓకే నేను ఇది తెలియజేయాలనుకున్నాను. నా ఒపీనియన్. నాలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే నాకు ఎక్కడైనా సరే అది కరెక్ట్ కాదు, అది ధర్మంగా లేదు అన్నప్పుడు నా వాయిస్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. నా ఒపీనియన్ తెలియజేస్తాను. ఇది బిగ్ బాస్ షో అంటే నాకు ఇష్టమైంది. నాకు ఇష్టమైన బిగ్ బాస్ షోలో ఇట్లా అంటే జెండర్ అని కాదు, ఇక్కడ నేను ఎమోషనల్గా తల్లి బిడ్డలు ఎమోషనల్. ఆమె 5 months బేబీని వదిలిపెట్టి పిల్లల కోసం ఉండి ఏడ్చుకుంటూ మరలా నవ్వుతూ ఇప్పుడు ఏడ్చే వాళ్ళకి బాగానే ప్రియారిటీ ఇస్తున్నారు, ఏడ్చే వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తున్నారు, ఏడ్చే వాళ్ళకి మళ్ళీ కొంతమంది బెడ్ వరకు ఫుడ్ సర్వ్ చేయాలి, ఆమె నిద్రపోతుంటే కాపలా కాస్తూ కూర్చోవాలి, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక తల్లి తన బిడ్డల కోసం ఉన్న ఎమోషన్ని పక్కన పెట్టుకుని దిగమింగుకుని మళ్ళా టాస్క్లు ఆడుతూ తన కొన్ని గేమ్స్ కూడా నేను చేయలేను అయినా ఏదో ఒకటి చేయాలి అని చేస్తూ ఇంత చేస్తున్న ఆమెని ఈ విధంగా ఏడిపించడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ.